ప్రైజ్ ది లార్డ్. మహాగణుడు మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాల శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, మరి ఈ దినం ఈ విధంగా ప్రభువుని స్తుతించి ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రండి ప్రియులరా, దేవుని వాక్యంలో నుంచి కీర్తనల గ్రంథం 13వ కీర్తన మొదటి శరణం, రెండవ శరణాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, యెహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మరిచిపోదువు, నిత్యము మరిచెదవా, నాకెంత కాలము విముఖుడవై ఉందువు. రెండవ వచనం, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై యుందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. చదవబడిన ఈ లేఖన భాగాలలో కీర్తనాకారుడు చెబుతున్న మాటలు ఏంటి అనంటే, యెహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మరిచిపోతావు, నిత్యము మరుస్తావా, నాకెంత కాలము విముఖుడుగా ఉంటావు అని మాట్లాడుతున్నాడు. నిజమే, చాలా మంది నీ జీవితంలో కూడా అరే దేవుడు నన్ను మరిచిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవునికి అసలు నేను గుర్తే లేనేమో అని నీ హృదయములో నీవు అనుకోవచ్చు. నీ పరిస్థితిని చూసి, వస్తున్నటువంటి ఆ ఇబ్బందులను చూసి మరిచిపోయాడు, మనుషులు మరిచిపోయారు, అరే దేవుడు కూడా నన్ను మరిచిపోయాడా, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడా, దేవుడు కూడా నన్ను వదిలేశాడా అని నీ హృదయంలో నువ్వు కలవరపడవచ్చు. కానీ భక్తుడు కూడా అదే అంటున్నాడు, యెహోవా ఎన్నాళ్ల వరకు నువ్వు నన్ను మరిచిపోతావు. నిజమే, మనుషులు మర్చిపోవచ్చు నిన్ను, నీ బంధువులే నిన్ను మర్చిపోవచ్చు, నీ ద్వారా మేలు పొందినోళ్లే నిన్ను మర్చిపోవచ్చు, నీ ద్వారా ఉపకారం పొందినోళ్లే మర్చిపోవచ్చు. అనేకులకు మేలు చేసి ఉండొచ్చు, నువ్వు అనేకులకు ఉపకారం చేసి ఉండొచ్చు, వాళ్లే నిన్ను మరిచిపోయి ఉండొచ్చు. నీ సొంత ప్రజలే, నీ సొంత బంధువులే, నీ ఇంటి వాళ్లే నిన్ను మరిచిపోయి ఉండొచ్చు. కానీ అదే విధంగా దేవుడు ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు తెలుసా, ఎన్నాళ్ళు నీవు నన్ను మరిచిపోతావయ్యా, ఎన్నాళ్ళు నన్ను విడిచిపెడతావు, నిత్యము మరిచిపోతావా, నాకెంత కాలము దూరంగా ఉంటావు అని మాట్లాడుతున్నాడు. నిజమే, దేవుడు దూరం అయిపోతే, దేవుడు మన జీవితంలో నీకు దూరం అయిపోతే నీ జీవితం భయంకరంగా మారిపోద్ది. అందుకే దేవుడు ఆయన ఎన్నడూ దూరం అవడు. వాక్యం అంటది కదా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు అని దేవుని వాక్యం చెబుతాడు. నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. నువ్వు అనుకుంటున్నట్లుగా ఆయన నిన్ను మరిచిపోడు, నువ్వు అనుకుంటున్నట్లుగా ఆయన నిన్ను విడిచిపెట్టడు, నువ్వు అనుకుంటున్నట్లుగా ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోడు. కనుక కొంతకాలము నీకు కలుగుతున్న దుఃఖము, కొంతకాలము నీకు కలుగుతున్న ఆ ఆపద, కొంతకాలం నీ జీవితంలో వస్తున్నటువంటి పరిస్థితులను చూసి నువ్వు భయపడుతూ ఉండొచ్చు. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, చూడండి వాక్యాన్ని, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 17వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును, నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోదురు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య నుండకపోయినందున కదా ఈ కీడులు మనకి ప్రాప్తించాయి అనుకుందురు. చూడండి ఇక్కడ ఏమంటున్నారు అనంటే, ప్రజలు మాట్లాడుతున్నారు, అరే దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, ఆయన కోపం మన మీద రగులుకుంది, దానివల్ల మనం క్షీణించిపోయాము, అందువల్లనే
మనము దేవుని మాట వినలేదు గనుక, దేవుడు చెప్పింది చెయ్యలేదు గనుక దేవుడు మమ్మలను వదిలిపెట్టేశాడు, దేవుడు మనలను విడిచిపెట్టేశాడు అని ప్రజలు, ఇశ్రాయేలీలు మాట్లాడుకుంటున్నారు. నిజమే, దేవుడు నువ్వు అనుకున్నట్లుగా ఆయన వదిలిపెట్టడు. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది కానీ ఆయన ఆయుష్ దీర్ఘశాంతము, దీర్ఘకాలము ప్రియులగా ఉంటున్నట్లుగా దేవుని వాక్యం చెబుతాది. కనుక ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే గనుక ఆయన మనలను మరిచిపోడు. అందుకే ఆ యెహోవా నన్ను మరిచిపోయింది, యెహోవా నన్ను విడిచిపెట్టినని నువ్వు అనుకుంటావు, కానీ ఎన్నడూ కూడా ఆయన నిన్ను మరిచిపోడు. ఆయన మరిచిపోవడానికి మనిషి కాదు, ఆయన మరిచిపోవడానికి నీ బంధువు కాదు, ఆయన నిన్ను మరిచిపోవడానికి నీ స్నేహితుడు కాదు. ఆయన నీ స్నేహితుడు నిన్ను మరిచిపోవచ్చు, నీ బంధువులు నిన్ను మరిచిపోవచ్చు, నీ భర్త నిన్ను మరిచిపోవచ్చు, నీ భార్య నిన్ను మరిచిపోవచ్చు, నీ పిల్లలే నిన్ను మరిచిపోవచ్చు, నీ తల్లిదండ్రులే నిన్ను మరిచిపోవచ్చు. ఎవరు నిన్ను మరిచిపోయినా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా, అందరూ కాదనుకున్నా దేవుడు నిన్ను మాత్రం మరిచిపోడు. దేవునికి నువ్వు అవసరం, దేవునికి నువ్వు కావాలి గనుక దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలను చేస్తాడు. అందుకే ఆ వాక్యం సెలవిస్తుంది. 22వ కీర్తన 1-2 శరణాలు చదివితే ఇక్కడ చూడండి, నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీ వేళ దూరముగా నున్నావు. నా దేవా, పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా నుండుటలేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యుకున్నావు. చూడండి, దేవుని వాక్యం చెప్తాను. ఇదిగో ఇదిగో నీవు నా ప్రార్థన ఎందుకు వినట్లేదు, నాకెందుకు సహాయం చేయట్లేదు, నాకెందుకు నీవు జవాబు ఇవ్వడం లేదు అని భక్తుడు మాట్లాడుతుండు. మరొక వచనాన్ని చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 35:17 చదువుదాం. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచు ఊరకుందువు, వారు నాశనము చెయ్యకుండా నా ప్రాణమును రక్షింపము, నా ప్రాణమును సింహముల నోటి నుండి విడిపింపము. భక్తుడు అంటాడు, ఇదిగో ప్రభువా, ఎన్నాళ్ళు చూచుచూ ఊరుకుంటావు, ఇదిగో నా ప్రాణాన్ని రక్షించు, ఇదిగో నా ప్రాణాన్ని సింహాల నోటి నుండి రక్షించు. సింహాల నోటి నుండి రక్షించడం అంటే అడవి మృగాలని కాదు. నీ ఎదుటే సింహాల్లాంటి నోరులు, నిన్ను దూషించేవాళ్ళు, నిన్ను తిట్టేవాళ్ళు, నిన్ను రకరకాలుగా మాట్లాడేవాళ్ళు, నిన్ను విమర్శించేవాళ్ళు, నీ మీద నిందలేసేవాళ్ళు, ఎలాగైనా నీవు బాగుంటే వారవలేనోళ్ళు చాలా మంది నీ జీవితంలో ఎదురవుతారు. సింహపు నోటి లాంటి ఆ నోటి నుండి దేవా నీవు నన్ను విడిపించు అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి వాక్యంలో 2వ వచనంలో, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతా దుఃఖాక్రాంతుడనై యుందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకుంటాడయ్యా. నిజమే, ఎంతవరకు నా మనసులో నేను చింతపడతాను, ఎంతవరకు నా హృదయములో పగలంతా కూడా దుఃఖాక్రాంతుడనై ఉంటాను, ఎంతవరకు నా శత్రువు నన్ను హెచ్చించుకుంటాడు, నా మీద హెచ్చించుకుంటాడు. ఎందుకంటే నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని, ఒక ఉన్నతమైనటువంటి అద్భుతాన్ని ఆయన జరిగించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే, ఎన్నాళ్ళ వరకు నీవు నన్ను మరిచిపోతావు, ఎంతకాలము నీవు నన్ను మరిచిపోతావు, శత్రువు నా మీద నన్ను తరుముతున్నాడు. చూడండి, భక్తుడైన దావీదు జీవితంలో కూడా అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 18:29లో దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. సౌలు జీవితంలో ఎల్లప్పుడూ దావీదును చంపాలనుకున్నాడు, ఎప్పుడు కూడా దావీదు మీద పగబూనాడు. చూడండి, 24వ అధ్యాయం 1 సమూయేలు 19లో 24:19, ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయిన ఆ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక సౌలు అంటాడు. సౌలు చేతికి దావీదు దొరికినప్పటికీ దావీదు సౌలును చంపలేదు. ఎందుకో తెలుసా? దేవుని చేత అభిషేకము నొందినాడు గనుక. నువ్వు అనుకుంటున్నట్లుగా దేవుడు నిన్ను మరిచిపోడు,
విడిచిపెట్టడు. ఆయన నీకు కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసము కలిగి నీ జీవితంలో నువ్వు జీవిస్తే దేవుడు తప్పక నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.